తను నాకు తెలుసు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు. నేను చేస్తాను కానీ పని. తను నువ్వెక్కడికి వెళ్ళకూడదు. నువ్వెక్కడే ఉండు. నా ప్రశ్నకి జవాబు చెప్పు. ఏం జవాబు? అక్క, ఇప్పుడు నేను ఏ విషయం గురించి మాట్లాడుతున్నానో నీకు బాగా తెలుసు కదా. నాకు తెలుసులే. నువ్విదే కదా అడుగుతున్నావు. తను ఇంత పొద్దున్నే ఇక్కడేం చేస్తోంది అని. తను ఇక్కడే ఉంటోంది. ఎందుకు? ఎందుకు? మంటలు అంటుకున్నాయి కదా తన ఫ్లాట్లో. అందుకే తనని నేను ఇక్కడే ఉండమని చెప్పాను. నువ్వే తనకి చెప్పావు. నువ్వు తన్ని తీసుకొచ్చావా? బావగారు ఏమీ అనలేదా? పర్మిషన్ ఇచ్చారా? ఎందుకంటే అది తను ఆలియాకి బెస్ట్ ఫ్రెండ్ కదా. అందుకే ఆయన కూడా ఏం ఆలోచించారంటే తనకంటూ ఇల్లు లేదు, ఉండడానికి చోటు లేదు, పాపం ఎక్కడికి వెళ్తుంది. అందుకే ఆయన పర్మిషన్ ఇచ్చేశారు. నువ్వే నిజం గురించి మాట్లాడుతున్నావు? నువ్వు మా బావగారికి ఏం ప్రామిస్ చేసావు చెప్పు. చెప్పు. అది తను నీకు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? సరే, తను చెప్పలేదంటే నేను అమ్మమ్మని అడుగుతాను. వద్దు బుల్బుల్, నేను చెప్తాను కదా, చెప్తాను. నిజానికి అదేంటంటే తను ఇంట్లో ఎందుకుంటుందంటే 2 lovers, గర్ల్ఫ్రెండ్, బాయ్ఫ్రెండ్. అది నిజానికి ఒక అబ్బాయి ఉన్నాడు బుల్బుల్. అతనంటే తనుకి ఇష్టమేంటి బాయ్ ఫ్రెండ్ అనే అనుకో. అదేంటంటే తను తన జీవితంలో ముందుకు వెళ్ళాలనుకుంటోంది. అయితే ఇందులో దాచాల్సిందేముంది? అలాగే బావగారు తన దగ్గర ఏమని ప్రామిస్ తీసుకున్నారు? అది ఆ అబ్బాయి గురించి తను ఆయనకి చెప్పింది. అప్పుడు ఆయన తను ఆ అబ్బాయిని కలవకూడదని గట్టిగా చెప్పారు. ఎందుకంటే అబ్బాయి అంత మంచివాడు కాదు. కానీ తను అయితే పాప అతన్ని ప్రేమించింది కదా. అందుకే ఆయన ఏం ఆలోచించారంటే తను ఆ అబ్బాయి మనసు విరిచేయలేదు కదా. అందుకే తను నాతో ఏమని చెప్పిందంటే నేను ఆ అబ్బాయిని కలిసి మాట్లాడాలి అని. అలాగే అతనికి నేనే చెప్పాలి తను ఇంకా అతన్ని కలవదు, మాట్లాడదు అని. మా అక్క చెప్పింది నిజమేనా? అవును. అవునా? కాదు. కాదా? అవును. నువ్వు బానే ఉన్నావా? తను నీకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే ఏంటి, 10 మంది ఉంటే ఏంటి, నాకేమీ నష్టం ఉండదు. నువ్వు మా అక్క లైఫ్ లో ప్రాబ్లం క్రియేట్ చేయకుండా ఉంటే చాలు. అన్నట్టు నువ్వు చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు. ఎక్స్క్యూజ్ మీ. అది ఎలా ఉన్నారు? మీరు ఇక్కడేం చేస్తున్నారు? మీరు హాల్లో ఉన్నారని అమ్మమ్మ చెప్పారు. అవును, నేను యాక్చువల్లీ అది కింద హాల్లోనే కూర్చొని ఉన్నాను. కానీ ఏంటంటే అది ఒక మీటింగ్కి లేట్ అవుతున్నాను. అందుకని ఎవరిని అడగాలో అర్థం కాలేదు. అందుకే నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ అలా వచ్చేసాను. డాక్యుమెంట్స్ తెచ్చారా మీరు?
థ్యాంక్ యూ. సో పెళ్లి ఫంక్షన్ కోసం షాపింగ్ జరుగుతోంది. మరి నేను నీకోసం డ్రెస్ ఎందుకు సెలెక్ట్ చేయకూడదు ప్రవీణ్? 5 రోజుల ముందు ఒకవేళ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సి వస్తే నీ బట్టలు నాకు నచ్చినవే ఉండాలి కదా. బుల్బుల్ రావాల్సిన అవసరం ఏముంది? ఈరోజు తనని ఇదే షాపింగ్ మాల్ పైనుండి కిందకి తోసేస్తాను. మళ్ళీ బెడ్ రెస్ట్ కోసం పడుంటుంది కదా, అప్పుడు నేనేదో ఒకటి చేసి ప్రవీణ్ని నా వాణ్ణి చేసుకుంటాను. అన్నయ్య కూడా వీళ్ళతో వచ్చాడా? ఓ కోడన్నయ్యా, అన్నయ్య ఉన్నాడంటే నేను అసలు ఏమీ చేయడం కుదరదు. ఈ రోజు కూడా వేస్ట్ అయింది. డామేజ్. ఇక పదండి ప్లీజ్ బావు గారు, ప్లీజ్. ఈ రాబిన్ ఎక్కడున్నాడు? నా రూమ్ లో ఒక్క సామాన్ కూడా సరిగ్గా ఉండదు. తను తను నువ్వేం చేస్తున్నావు? కనిపించట్లేదా? దీన్ని నా రూమ్ లోకి తీసుకెళ్తున్నాను. నీకు మతిగాని పోయిందా ఏంటి? ఇలాంటి పరిస్థితుల్లో ఇంత బరువైన పనులు చేయడం నీకు మంచిది కాదు. అలాగా? అయితే నేనేం చేయాలి? నువ్వు జరుగు, నేను తోస్తాను. నీ గదిలో పెట్టాలంతేగా. అయినా నేను చూస్తూనే ఉన్నాను. నువ్వేదైతే ప్రామిస్ చేశావో దాని గురించి నువ్వేమీ చేయడం లేదు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది నీకు దాన్ని నిలబెట్టుకోవాలని ఏమాత్రం లేదని. చూడుతాను, అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్యి. ఈ టైంలో ఆయన అమ్మమ్మ ఆరోగ్యం గురించి చాలా టెన్షన్గా ఉన్నారు. ఈ టైంలో నేనేమైనా చేశాను అంటే దానివల్ల ఆయన టెన్షన్ ఇంకా పెరుగుతుంది. ప్రస్తుతానికి మనం ఏమీ చేయలేము. ఇక ఏం చెయ్యాలన్నా బుల్బుల్ పెళ్ళైన తర్వాతే చెయ్యాలి మనం. అరే, నీ చెల్లెలకి పెళ్లి కాకపోతే నువ్వేమీ చేయలేవా? సి, ఈ విషయం నీకు కూడా బాగా తెలుసు కదా. ఇంతకు ముందు కూడా నీ చెల్లెలి పెళ్లిలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, అవునా? ఐ విష్ ఈసారి తన పెళ్లి సవ్యంగా జరిగిపోవాలి. అండ్ బై ఛాన్స్ ఒకవేళ తన పెళ్లి మళ్ళీ పోస్ట్ పోన్ అయిపోతే అప్పుడు నా సంగతి ఏంటి? ఐ మీన్, నా ఉద్దేశం కొద్ది రోజుల్లో నా కడుపు కూడా కనిపిస్తుంది కదా. నా ప్రెగ్నెన్సీ గురించి అందరి దగ్గర ఎలా దాచను? సరే, ఇవన్నీ తర్వాత మాట్లాడుకున్నాం. ముందు ఇది లోపల పెట్టు. కొంచెం ఇటు, రైట్, ఇటువైపు టర్న్ చేయి. అరే రే 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 రే, ఏం చేస్తున్నావు నువ్వు ప్రజ్ఞ? నేనేం చేశానమ్మమ్మా? తను నీకు కొంచెమైనా బొర్రుందా అసలు? నేనేం చేశాను? ఇందు, నువ్వే కదా తనకి బాధ్యత ఇచ్చావు, ప్రజ్ఞని జాగ్రత్తగా చూసుకోమని. అవును, ఇచ్చానక్క. తను ఈ బాధ్యత నిర్వర్తిస్తోందా? చూస్తున్నావు కదా, తనకి బాగా తెలుసు ప్రజ్ఞ ప్రెగ్నెంట్ అన్న సంగతి. అయినా తను ప్రజ్ఞతో ఇంత బరువైన పని చేయిస్తోంది. తన నీ పని చేయమని నేనేం చెప్పలేదు. మరి ప్రజ్ఞ స్వయంగా చేస్తాననిందా? నువ్వే తన నీ పని చేయమని చెప్తున్నావా? ఖచ్చితంగా చెప్పుంటుంది. ఇలా చూడు తన్ను, నీకీ ఇంట్లో ఉండాలనుంటే నువ్వు మేము చెప్పినట్టుగా వినాల్సుంటుంది. అరే, ఏమైందమ్మా? ఆరోగ్యం బానే ఉందిగా? అది అమ్మమ్మ, అది నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, అందుకనే. తలనొప్పా? ఓయ్ తన్ను, తనకి తలనొప్పిగా ఉంది కానీ నువ్వు అలా కూర్చునున్నావా? లే, తన తల పట్టు. నేనా? అభి మనల్ని ఇంటి పనులు చేయొద్దని చెప్పాడు, ప్రజ్ఞ చూసుకోవద్దని చెప్పలేదు. కానీ వెంటనే తనకి తలనొక్కు. విను, కాస్త నెమ్మదిగా నొక్కు, గట్టిగా కాదు. అమ్మమ్మ, యాక్చువల్లీ అది నాకు తలనొప్పి కొంచెంగానే ఉంది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు నాకు పూర్తిగా తగ్గిపోయింది. అది నాకు తెలుసులే ప్రజ్ఞ, నువ్వెంత బావున్నావని. నొక్క నువ్వు తన్ని.